హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్లోనే మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తే మనం ఎలా చేయాలనేదే చూసాము ఈ షార్ట్లో. ప్లీజ్ ఈ వీడియోస్ కింద మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా 9th 10th పిల్లలు ఉంటే మీరు వేరే ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి వేరేవి అసలు యూజ్లెస్వి చూడడం బదులు జస్ట్ ఇవి ఎడ్యుకేషన్ గురించే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా అర్థం కావట్లేదంటే, ఈ టాపిక్ అర్థం కావట్లేదని చెప్తే నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎవరైనా కానీ 10th 9th ఉన్న పిల్లలకి మ్యాథ్స్ గిన అర్థం కాకుంటే ఒక్కసారి ఎవరైనా కానీ ఒక టీచర్ చూసినా కానీ ఒక స్టూడెంట్ చూసినా కానీ పాస్ చేయండి. పిల్లలకి మ్యాథ్స్ అర్థం కాని వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేస్తే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ 4/1/8 ఉంది కదా, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండేది. ఇది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా 9th క్లాస్ సిలబస్లో 1.3 ఎక్సర్సైజ్లో ఇది థర్డ్ ప్రాబ్లము. 4/1/8 ఉంది కదా, నేను ఏం చేస్తానంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి కన్వర్ట్ చేస్తున్నాను. 4 8 జా 32 + 1/8. అప్పుడు ఏమవుతుంది, 32 + 1 33/8. ఈ 33/8ని 8 4 జా 4 8 జా 32 వస్తుంది. అప్పుడు 1 మిగిలిపోతుంది కదా, 1 పాయింట్ పెట్టుకుంటే మనకు 0 వస్తుంది. 8 1 జా 8 పాయింట్ పెట్టుకుంటే 0 వచ్చింది. 8 1 జా 8 పెట్టేసిన తర్వాత మనకి ఇంకా ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది. 2 కిందికి రాసేసుకొని మళ్ళీ మనం పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టేశాను. అప్పుడు 8 2 జా 16 అవుతుంది. మళ్ళీ నేను 20లోంచి 16 పోతే 4 వస్తుంది. 4 అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను 8 5 జా 40 అవుతుంది. అప్పుడు 40 - 40 0. సేమ్ మనం ఎట్లయితే డివిజన్ చేస్తామో అట్లనే డివిజన్ చేయాలి. ఏమంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇది మనం ఫస్ట్ ప్రాపర్ వస్తుందా ఇంప్రాపర్ వస్తుందా మనకు తర్వాత తెలుస్తుంది. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్లోకి వచ్చే వరకు లేదంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి వచ్చేంత వరకు మనము కన్వర్ట్ చేసుకోవాలి. ఇది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి వచ్చింది. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోని కన్వర్ట్ చేస్తే ఇది టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇక్కడికే ఆగిపోతుంది. ఇక్కడ 0 వచ్చేసింది ఆన్సర్. రిమైండర్ 0 వస్తే అది టర్మినేటింగ్ డెసిమల్. రిమైండర్ 0 రాకుండా మనకి రిపీట్ ఆన్సర్స్ వస్తుంది, అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూస్తే 2/11 ఉంది కదా, 11 మనకు 2 ఇక్కడ వేసుకుంటే 0 జా పోదు కాబట్టి 11 0 జా 0. 2 కిందికి వచ్చేస్తుంది. పాయింట్ పెట్టేస్తే 0. 11 1 జా 11. 20లో నుంచి 11 పోతే 9 వస్తుంది. మరి నేను ఏం చేశాను, ఆల్రెడీ పాయింట్ ఉన్నందుకు 0 పెట్టేశాను. 11 8 జా 88. మళ్ళీ నాకు ఏమొచ్చింది 20 వచ్చింది. అంటే రిపీట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిపీట్ అవుతుంది. మళ్ళీ 2 వచ్చింది. పాయింట్ ఉంది కాబట్టి 0. 11 1 జా 11. నెక్స్ట్ 90. నాకు మళ్ళీ ఏమొస్తుంది 8 జా 88. 90లోంచి 88 పోతే మళ్ళీ 2 వస్తుంది. అంటే రిపీట్ అవుతూనే ఉంది. 18 అనేది 0 రిపీట్ అవుతుంది. అక్కడ రిపీట్ అవుతున్నందుకు నేను ఏం చేశాను 0.18కి బార్ వేసేసాను. అప్పుడు ఏమవుతుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్.